హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో లాస్ట్ వీడియోలో మీకు బ్యాక్ నెక్ మొత్తం స్టిచ్చింగ్ పెట్టాను కదా అండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండ్ అదేవిధంగా హ్యాండ్స్ అండి. మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ అదేవిధంగా మనకి డిజైన్లో కలర్స్ ఎక్కువ వస్తే మనం వాటిని ఎలా తగ్గించుకోవాలి, ఎలా మినిమైజ్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఓన్లీ కొన్ని శారీస్లో 2 కలర్సే ఉంటాయండి. ఆ 2 కలర్స్ని ఏ విధంగా మనము తగ్గించుకోవాలి, 2 కలర్స్ని ఎలా మేనేజ్ చేయాలి మనకున్న డిజైన్ని బట్టి. అండ్ అదేవిధంగా అన్నీ ఇవి 1 by 1 ఈ వీడియోలో చూపించానండి. ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నా నోటిఫికేషన్స్ అన్నీ 1 by 1 మీకు ప్రతి ఒక్కటి వెంటనే వస్తాయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి నార్మల్ వాయిస్ ఉంటుందండి. నేను నార్మల్గా వీడియో షూట్ చేసినప్పుడు చేసిన వాయిస్ ఉంటుందండి. చూడండి ఒకసారి. కలర్స్ 12 వచ్చినప్పుడు మనం ఇక్కడున్న డిజైన్లో ఎక్కడ తగ్గించుకోవాలి, మనకి ఎన్ని కలర్స్ ఉంటే ఆ కలర్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ప్రస్తుతానికి 2 కలర్స్, 2 కలర్స్ మాత్రమే. ఈ 2 కలర్స్ని ఎలా చేసుకోవాలి? అలాంటప్పుడు మన ఈ ప్లస్ అనే గుర్తుంది కదా, ఈ ప్లస్ అనే గుర్తు ఒక్కసారి, తర్వాత మళ్ళీ ప్లస్, అలా చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ప్లస్, ఇక్కడ డిజైన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ప్లస్, ఇంకొకసారి ప్లస్, ఇలా మొత్తం ప్లస్ ప్లస్ అంటూ ఉంటే మనకి డిజైన్ చూపిస్తూ ఉంటుంది. ప్లస్ ప్లస్ ప్లస్, ఇక్కడ చేంజ్ అవుతూ ఉంది చూడండి. ప్లస్ 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 అయిపోయింది. ఇప్పుడు మైనస్లోకి యాడ్ చేద్దాం. మైనస్ 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 మైనస్, లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు కలర్స్ 12 ఉన్నాయి. ఇక్కడ మనకి 2 కలర్సే కావాలి. ఆ 2 కలర్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఈ విధంగా ప్లస్ ప్లస్ మొత్తం యాడ్ చేసేసి, ఆ తర్వాత మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి 1 by 1 ఎక్కడ ఏ కలర్ రావాలి చెక్ చేసుకొని చూసుకొని మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక నోట్ చేసుకున్నాం అనుకో, దాని ప్రకారం ఈ డిజైన్కి ఏం రావాలి, ఈ డిజైన్కి ఏం రావాలి, ఇక్కడ ఏనుగు ఎలిఫెంట్ యొక్క తొండానికి ఏం రావాలి, ఆ విధంగా చెక్ చేసుకొని మనం కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. కలర్స్లోకి వెళ్ళి 1 11 1 11 111 111 111 111 1 11 12 11 111 11 1 11 ఈ విధంగా ఇచ్చుకొని ఇప్పుడు ఓకే బటన్ క్లిక్ చేసేసి వస్తుంది. మనం ఇప్పుడు 1 by 1 మూవింగ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ స్క్రీన్ మీద ఉన్న స్టార్ట్ బటన్ క్లిక్ చేసేస్తే అది మనం అన్నీ సెట్ చేసేసుకొని క్లిక్ చేసేస్తే
అక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, అది స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా డిజైను ఎలిఫెంట్ డిజైన్ అండి. ప్రతి ఒక్కటి ఈవెన్ చిన్న చిన్నవి కూడా మీకు తెలియాలని నాకు వీలైనంత వరకు, చాలా వరకు పాసిబుల్ అయినంత వరకు నేను ప్రతి ఒక్కటి దీంట్లో షేర్ చేశానండి. అండ్ 11 కలర్స్ వచ్చినాయి ఈ డిజైన్లో. ఈ ఎలిఫెంట్ ఓన్లీ హ్యాండ్స్ డిజైన్లోనే 11 కలర్స్ వచ్చినాయి. వాటిని తగ్గించుకొని అంటే మనకి శారీలో ఏ కలర్స్ ఉన్నాయో, శారీలో ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి. సపోటా కలర్ అండి, సపోటా లోపల స్కిన్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి సేమ్ శారీ మొత్తం. అంచు మాత్రం గ్రీన్ వచ్చింది. గ్రీన్ అంటే మనం ఆల్రెడీ తీసుకున్నది గ్రీన్ కలరే కదా బ్లౌజు. సో అందుకే గ్రీన్ మనము ఇచ్చినా అంత ఎలివేట్ అవ్వదు. సో అందుకే నేను వీలైనంత వరకు సపోటా కలర్ ఎక్కువ ఇచ్చాను. ఆ తర్వాత గోల్డ్ కలర్ ఇచ్చానండి. సపోటా గోల్డ్ 2 కాంబినేషన్లో మొత్తం ఈ డిజైన్, హ్యాండ్స్ డిజైన్ మొత్తం. అండ్ అదేవిధంగా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, దీనికి ఓన్లీ ఆ 2 కలర్సే యూస్ చేశానండి. ఈ కలర్ కాంబినేషను అండ్ ఈ డిజైన్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. నేను అప్పుడప్పుడు స్క్రీన్ మీద కూడా ఆ డిజైన్ ఎలా ఉంది, ఎలా స్టిచ్చింగ్ చేస్తుంది స్క్రీన్ పైన కూడా మీకు షేర్ చేశాను. అండ్ అక్కడక్కడ జూమ్ కూడా చేసి చూపించానండి. ఒకసారి చూడండి. జూమ్ చేసి చూపించినప్పుడు మీకు పర్టికులర్గా యాజ్ యూజువల్గా ఆ డిజైన్ ఎలా ఉందో అలానే కనిపిస్తుందండి. చూడండి, చాలా దగ్గరగా నేను చూపించానండి మీకు. చూడండి ఎంత బాగుందంటే, కాంబినేషన్ అయినా సరే, ఆ బ్లౌజుకి తగ్గ కాంబినేషన్ అయినా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అదేవిధంగా ఈ డిజైను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లాస్ట్ టైము వీడియో పెట్టా కదండి, ఓన్లీ బ్యాక్ నెక్కే పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ డిజైన్, మళ్ళీ బుటీస్ అండి. చూడండి, బుటీస్ కూడా ఎంత నీట్గా వేస్తుందో, ఫినిషింగ్ కూడా అంతే సూపర్గా వచ్చింది. ఓన్లీ ఆ 2 కలర్స్ తోటే డిజైన్ మొత్తం వచ్చే విధంగా. ఇందాక దానిలో చెప్పాను కదా, వీడియోలో చెప్పాను కదా ముందు, ప్లస్ యాడ్ చేసుకునేటప్పుడు మనకి ఈ డిజైన్ ఇంతవరకు ఉంది, ఈ డిజైన్ ఇంతవరకు ఉందని వస్తుంది. అటువంటప్పుడు అక్కడ మనం ఏ కలర్ ఇచ్చుకోవాలి, ఏ కలర్ ఇస్తే బాగుంటుంది అని చూసుకొని మనము మైండ్లో ఒకసారి చూసుకొని మనం ఒక పేపర్ పెట్టేసుకొని ఈ కలర్ ఇక్కడ, ఈ కలర్ ఇక్కడ అని వరుసగా 1 by 1 వేసుకున్నామంటే, నేను అలానే యాడ్ చేశానండి. అలా వేసుకొని ఈ కలర్ని, ఈ కలర్ ఇక్కడ ఇవ్వాలి, ఈ డిజైన్ ఇంతవరకు, ఈ కలర్ ఇక్కడ ఇవ్వాలి అని నేను చెక్ చేసుకొని మరి నేను వీటిని పక్కన సైడ్న రాసుకొని పెన్ చేసుకొని ఈ విధంగా డిజైన్కి, బుటీస్కైనా ప్రతి ఒక్కదానికి ఇచ్చానండి కలర్సు. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డిజైన్ అయితే సూపర్గా ఉందండి. అండ్ అదేవిధంగా ఈ డిజైను చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. కలర్ కాంబినేషన్ ఏంటి, శారీ మొత్తం సపోటా కలర్ అండి, శారీ మొత్తం. అందుకే ఆ కలర్ ఇచ్చాను. నీట్గా వచ్చింది. శారీ నా దగ్గర అవైలబుల్ లేదు, సో అందుకే శారీ కలరు ఇవ్వలేకపోయాను. చూడండి, మీకు జూమ్ చేసి కూడా నేను చూపించాను ఈ వీడియోలో. అండ్ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా వరకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం కలర్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా దాన్ని మినిమైజ్ చేసుకొని తగ్గించుకొని మనకున్న డిజైన్లోనే సెట్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమవుతుందండి. చూడండి, స్టిచ్చింగ్ కూడా ఎంత నీట్గా అనిపించింది. ఇది రెండవ స్లీవ్ అండి. చూడండి నీట్గా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. డిజైన్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కూడా డిజైన్ చూపించాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.